somebody who just feel like, what is the point of my life? నేను బ్రతికి ఉంటాము దేనికోసము? మనుషులు అనుంటారేమో, మనుషులు చెప్పుంటారేమో, లేకపోతే ఒక వ్యక్తి గాయపరచారేమో, వాట్ ఈస్ ద యూజ్ అని అంటారేమో. కానీ దేవుడు ఆ వ్యక్తితోటి స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, ఎవ్వరు తృణీకరించినా, ఎవ్వరు నిన్ను కాదన్నా నాకు నువ్వు కావాలంటున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఐ లవ్ యూ సో మచ్, ఐ కెనాట్ జస్ట్ లెట్ గో ఆఫ్ యూ అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఎవరో లేకపోతే ఆ వ్యక్తియో, రిమెంబర్ ద హోల్ వరల్డ్ మైట్ అబాండన్ యూ, బట్ గాడ్ విల్ నాట్. ఆయన స్వభావానికి విరుద్ధం. మనుషులు నమ్మదగని వారు ఉన్నప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. పీపుల్ మే బి అన్ఫెయిత్ఫుల్, బట్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. గాడ్ హెస్ బీన్ ప్రాంప్టింగ్ దిస్ వర్డ్. ఎంతమంది ఎమోషనల్గా వేరౌట్ అయిపోయారండి, ఎమోషనల్లీ ఎగ్జాస్టెడ్. మానసికంగా ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ దెబ్బతింటే మొత్తము మన జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోద్ది. మనస్సు బాగాలేదనుకోండి, మన చుట్టూన్న పరిస్థితులు ఎంత అందంగా ఉన్నా, ఎంత చక్కగా జరుగుతున్నా ఏది కూడా లెక్కకి రాదు. బికాస్ మైండ్ ఇస్ ద గ్రేటెస్ట్ అసెట్ దట్ గాడ్ హెస్ గివెన్ us. our మైండ్, our హార్ట్, our ఎమోషన్స్, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప అసెట్స్. అందుకని మైండ్ అపవాదికి ఎంతో కావాలి. రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, బీ ట్రాన్స్ఫార్మ్డ్. రోమిలికి రాసిన పత్రిక 12 బై రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. మనస్సు బాగుంటే అన్నీ బాగుంటాయి. ఈరోజు చాలామంది అడిగేది, హౌ డు ఐ గెట్ మై స్పార్క్ బ్యాక్? మొదట్లో ఉన్న సంతోషము, మొదట్లో నా ఆనందము లేదు. ఏదో నామకార్థంగా నేను అందరి ముందు నవ్వుతున్నాను, ఏదో వచ్చానా నా పని చేసుకుంటున్నానా వెళ్ళిపోతున్నాను అన్నట్టుంది. కానీ ఐ లాస్ట్ మై స్పార్క్. ఐఎమ్ ఎమోషనలీ ఓన్ అవుట్. ఒకవేళ శారీరకంగా అలసిపోతే, మనము రిలాక్స్ అయినప్పుడు, మనము చక్కగా పడుకున్నప్పుడు, లేకపోతే ఒక మసాజ్ చేయించుకున్నప్పుడు, లేకపోతే కుటుంబంతో బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే జస్ట్ ఏం పని చేయకుండా ఉంటే మన ఫిజికల్గా రీఛార్జ్ అయిపోద్ది. అవును కదా? కానీ మానసికంగా అట్లా అవ్వదు. ఇట్ టేక్స్ అ లాట్. ఫిజికల్లీ ఇట్స్ సో ఈజీ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్, అంటే ఒకవేళ ఎగ్జాస్షన్ అయితే. కానీ మానసికంగా మరలా గెట్టింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్ ఇస్ రియలీ హార్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, do you have the strength to keep going when you're emotionally worn out? మానసికంగా బాలేనప్పుడు, మనస్సు బాలేనప్పుడు, శక్తి లేనప్పుడు ఇంకా ముందుకు సాగగలుగుతారా? ఈరోజు మనము మాట్లాడే మాట స్ట్రాటజీ టు రీఛార్జ్ యువర్ ఎమోషనల్ బ్యాటరీ, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ బ్యాటరీ. స్ట్రాటజీస్ ఎలాగ మనము మళ్ళీ రీఛార్జ్ అవుతాం, ఎలాగ మనసు నూతన పరచబడుతుంది, ఎలాగ ఈ దుఃఖం నుండి, వేదన నుండి నేను బయటికి రాలి. డోంట్ టెల్ మీ మై సిచ్యువేషన్స్ ఆర్ బ్యాడ్ అండ్ దట్స్ వై ఐమ్ లైక్ దిస్. నో, సిచ్యువేషన్స్ కాదు. మీ మనస్సుకి నెగటివ్ థింకింగ్, ఏది చూసినా, ఏది జరిగినా నెగటివ్గా ఆలోచించేది. సో ఈరోజు మనం మాట్లాడేది ఏంటిదంటే, మన ఎమోషన్స్ మొత్తం షట్ డౌన్ అయిన తర్వాత హౌ డు వి గెట్ బ్యాక్, హౌ డు వి కీప్ గోయింగ్. ఓవర్లోడ్గా ఉంది, ఎమోషనల్ ఓవర్లోడ్గా, దెబ్బ మీద దెబ్బ, గాయం పైన గాయము, అలసట, వర్కింగ్ టూ లాంగ్, ఇంకా అసలు ఏమాత్రం ఓపిక లేదు అన్న పరిస్థితులు ఉన్నారా? ఈరోజు దేవుడు మనకి సొల్యూషన్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. వెన్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్, హీ వాంట్స్ టు గివ్ యూ సొల్యూషన్స్. ఈ 3 మనకి కావాలండి ప్రతి విశ్వాసిలో. ఒకటేంటంటే ఎండ్యూరెన్స్, తట్టుకోగలిగిన శక్తి, ఎండ్యూరెన్స్, డిటర్మినేషన్, పట్టుదల కావాలి, రెసిలియన్స్ కావాలి. అంటే ప్రతికూల పరిస్థితిలో కూడా మరలా నిలబడటము, మరలా కమింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. రెసిలియన్స్, డిటర్మినేషన్ అండ్ ఎండ్యూరెన్స్, ఈ 3 మనకి ఎంతో అవసరమైనవి. అది ఈరోజు చూద్దాము. 2 వ్యక్తులు మనము బైబిల్లో చూసినట్లయితే పట్టుదల ఎంత గొప్పగా ఉందంటే నథింగ్ కుడ్ స్టాప్ దెమ్. ఆ 2 ఎవరు అనంటే, మొట్టమొదటిగా యేసు ప్రభువు, దాని తర్వాత పౌలు భక్తుడు. వారి పట్టుదల ఎంత గొప్పదంటే, యేసు ప్రభు పైన ఎంతోమంది అసూయపడ్డారు. ఆయన పాపులారిటీని బట్టి, ఆయనని వెంబడించే మనుషులను బట్టి, ఆయనకి దొరికే ఘనతను బట్టి
ఆయన చేసే ఆశ్చర్యాలు బట్టి, ఆయన చేసే అద్భుత క్రియలు బట్టి చాలామంది అసూయపడ్డారు. ఆయనను బట్టి చాలామంది భయపడ్డారు. అయ్యో మా పొజిషన్స్ పోతాయేమో, వి విల్ లూజ్ అవర్ పొజిషన్స్ అని చాలామంది భయపడ్డారు. కానీ యేసయ్య ఎప్పుడు కూడా వారిని బట్టి ఆయన ఆగిపోలేదు. ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నానండి. చాలామంది కుటుంబాల్లో, వారి జీవితాల్లో, లేకపోతే వారి ఆఫీసెస్లో మీరు చాలా ఎంతూజియాజంతో చేద్దాము, ఏదొకటి చేద్దాము, దేవుని కోసం ఏమని చేద్దాం, లేకపోతే ఏదో ఒకటి ఐ వాంట్ టు డూ ఎక్సలెంట్ అని ఎంతూజియాజంతో వెళ్ళినప్పుడు చాలామంది అణిచేవారు ఉంటారు చుట్టుపక్కన. ఆ ఎంతూజియాజము, ఆ ఫైర్, ఆ జాయ్ అంతా కూడా అట్లే ఆర్పేవారు ఉంటారు, చల్లార్చేవారు ఉంటారు. యేసు ప్రభు చుట్టూ కూడా చాలామంది అదే రీతిగా ఆయనని ఆర్పడానికి, ఆయనని డౌన్ చేయడానికి, ఆయనని ఏదో రీతి భయపెడదాం అన్నట్టు, ఆయనని ఎట్లాగైనా ఆపేద్దాము అన్న పరిస్థితిలో చాలామంది ఆయనకి విరుద్ధంగా లేస్తారు. ఈరోజు మన జీవితంలో కూడా అపవాది మనుషుల్ని ప్రేరేపించి అలాగ లేపుతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే, నేను ఎవరి కోసం చేస్తున్నా ఇది? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మీ డూయింగ్ ఇట్? వాట్ ఈస్ ద పాయింట్ దట్ ఐ కీప్ పుషింగ్? నేను ఎంత హ్యాపీగా, ఎంత ఎంతూజియాస్టిక్గా, ఎక్సలెంట్గా దేవుని కొరకు చేద్దామనంటే ఈ మనుషుల మాటలు, వారు కృంగదీసే మాటలు, వారి అసూయ మాటలు, అసలు నేనేం చేయను పో అని చాలామంది గివప్ చేసేస్తారు. నేను ఇది చేయను. అది ఒకవేళ దేవుని ప్రేరేపణ మీ పట్ల అయినప్పటికీ కూడా యూ విల్ నాట్ డూ, బికాజ్ వాళ్ళు అన్నారు, వాళ్ళు అట్లా నన్ను చూస్తున్నారు, వాళ్ళు ఇట్లా నన్ను చూస్తున్నారు. కానీ యేసు ప్రభులో ఉన్న పట్టుదల ఏంటిదంటే, డిస్పైట్ ఆల్ ద ఆపోజిషన్ హీ స్టిల్ కెప్ట్ గోయింగ్. ఈ ఎమోషనల్ ఎగ్జాషన్ ఎలాగా అంటే, మనము ఏదైతే చేద్దామో అనుకుంటామో చేయకుండా ఆపేస్తుంది మనల్ని. జీవితం అంటేనే వేసారిపోయిన పరిస్థితి. జీవితం అంటేనే అసలు ఇంట్రెస్ట్ లేదండి. మొదట్లో ఎంత సంతోషంగా ఉండేవారు మీరు, మొదట్లో ఎంత ఉత్సాహంగా ఉండేవారు, ఇప్పుడు ఏమైంది? ఇంట్రెస్ట్ లేదండి. చాలామంది భార్య భర్తల మధ్యలో జరిగే మనస్పర్ధాలు బట్టి, గొడవలు బట్టి భార్య కానీ భర్త కానీ ఏం చేస్తారు? నామకార్థంగా బ్రతుకుతారు. ఇంట్రెస్ట్ లేదు జీవితం పైన. ఏదో ఆఫీస్కి వెళ్తారు, ఏదో పని చేస్తారు, కలిసినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఉండదు. ఎవరైనా కలిసినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఉండదు. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ లివింగ్. నా భర్త నన్ను అన్న మాటలకి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నా భార్య నన్ను అన్న మాటలకి అవే నా మైండ్లో రీప్లే అవుతూ ఉంది. అవి రీప్లే అవుతూ ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో ఆన్. సీ, మెనీ అ టైమ్స్ ద క్లోజెస్ట్ పీపుల్ విల్ హర్ట్ అస్. ద పీపుల్ హూ ఆర్ ద క్లోజెస్ట్ విల్ హర్ట్ అస్. ఎప్పుడైనా గమనించండి, మన జీవితంలో ఒక దెబ్బ వేయాలంటే యూదా ఇస్కరియోతుని వాడుకున్నాడు కదా అపవాది. అదే రీతిగా మనల్ని దెబ్బ వేయాలంటే మనతో ఉన్నవారు, మన పక్కన ఉన్నవారు, ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎంత విమర్శించినా మీరు నమ్మరేమో, కానీ పక్కనున్న వారే గాయపరుస్తే ఇంకా జీవితం అసలు ఎందుకు బ్రతికేది, అసలు ఎందుకు జీవించేది? జీవితము డే అంతా కూడా ఏదో నార్మల్గా ఈడ్చుకుంటూ దే విల్ కీప్ డ్రాగింగ్ దర్ లైఫ్ బికాజ్ యూఆర్ ఎమోషనల్లీ ఎగ్జాస్టెడ్. ఎవరికి చెప్పుకోలేను, చెప్పినా అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఇవన్నీ ఆలోచనలు కుమిలి వాళ్ళలోనే మొత్తం బాటిల్ అప్ చేసుకొని నింపి పెట్టుకుని హృదయం అంతా కుమిలిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభు నిజంగా ఎంతమంది ఆయన చుట్టూన్నా, ఎంతగా ఆయనని కింద లాగాలన్నా, ఎంతగా ఆయనని ఎట్లాగైనా హీ షుడ్ నాట్ గో ఫార్వర్డ్ అన్న రీతిగా ఆయన చుట్టూన్న మనుషులు, మాటలు, బెదిరింపులు ఆయన సొంత వారే అంటే తనతో ఉన్న శిష్యులు చేసినప్పటికీ కూడా హీ నెవర్ బ్యాక్ డౌన్. అండ్ దట్ ఈస్ వాట్ హీ వాంట్స్ టు షో యూ టుడే. యూ మైట్ బి ఎమోషనల్లీ ఎగ్జాస్టెడ్, యూ మైట్ బి ఎమోషనల్లీ డ్రైన్డ్ అవుట్. అసలు ఎందుకు అని ఉంటుంది, కానీ డిటర్మినేషన్, పట్టుదల, ఎండ్యూరెన్స్, తట్టుకునే శక్తి, రెసిలియన్స్, మరలా నిలబడగలిగిన శక్తి, ఈ మూడు ఉన్నట్లయితే నిజంగా ఏది మిమ్మల్ని కిందకి లాగాలని ప్రయత్నించినా మీరు కిందకి వెళ్ళరండి. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము 31 నుండి 32 వచనాలు చదువుదాం. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు
రోగులను స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. ఇక్కడ చూడండి, హేరోదు రాజు అంటున్నాడు, తీసుకురండి, ఆయనను తీసుకురండి. ఆ గడియలోని కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడు అని చెప్పగా, ఆ నక్కతో ఇలాగ చెప్పండి, ఇదిగో నేడు రేపు నేను దెయ్యములు వెళ్ళగొడతాను, స్వస్థపరుస్తాను, 3వ దినమున పూర్ణ సిద్ధి పొందదను. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ రిటన్ యాజ్ ఐ విల్ కీప్ ఆన్ గోయింగ్, ఐ మస్ట్ కీప్ ఆన్ గోయింగ్, ఐ విల్ కీప్ ఆన్ గోయింగ్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా లైవ్లో చూస్తున్న వారు చెప్పగలుగుతారా? ఐ విల్ కీప్ ఆన్ గోయింగ్ నో మ్యాటర్ వాట్. మీ హృదయంలో దేవుడు ఒక విజన్ పెట్టాడా? మీ హృదయంలో ఒక తలంపు నాటాడా? అది నెరవేర్చబడకుండానట్లు మనుషుల మాటలు, ఆటంకాలు, అభ్యంతరాలు, బెదిరింపులు, గొడవలు, మనస్పర్ధాలు వస్తాయి. కానీ వెన్ యు నో దట్ ఇది నేను నెరవేర్చాలని ఇవి అన్నీ వస్తున్నాయని మీకు తెలిసినట్లయితే, ఇది దేవుని చిత్తం అని కొనసాగండి. మనుషులు అంటూనే ఉంటారు, మీరు చేసినా అంటారు, చేయకపోయినా అంటారు, మీరు బాగుంటే అంటారు, బాగాలేకపోతే అంటారు, మీకు అన్నీ ఉంటే అంటారు, ఏమీ లేకపోయినా అంటారు. మనుషులు మాట్లాడుతూనే ఉంటారు. కానీ యేసుప్రభు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నో మ్యాటర్ వాట్ ఐ విల్ కీప్ ఆన్ గోయింగ్. ఇదిగో నేను దురాత్మలు విడిపిస్తున్నాను, అంటే మనుషుల్ని పట్టి పీడిస్తున్న దురాత్మల్ని విడిపించబోతున్నాను, స్వస్థపరుస్తున్నాను, నేను పలానా ఇవన్నీ చేస్తున్నాను. ఇవన్నీ అయిన తర్వాత దెన్ ఐ విల్ గో టుమారో అని చెప్తున్నాడు. అంటే హీ డింట్ లెట్ ఆ బెదిరింపులు, ఆ భయపెట్టాలు, ఆ మనుషుల మాటలు ఆయనను కృంగనివ్వకుండా హీ కెప్ట్ హిజ్ మైండ్ ఆన్ గాడ్. హీ కెప్ట్ హిజ్ మైండ్ ఆన్ గాడ్. కెన్ యూ పుట్ యువర్ మైండ్ ఆన్ గాడ్? మీ మనసును కూడా మీరు అదుపులో, అంటే గాడ్ చేయగలుగుతారా? ఇది నా విజన్. ఈ విజన్ నెరవేర్చకున్నట్లు ఈ మనుషులు ఇట్లా ఆటంకపరుస్తున్నారు సైడ్ నుండి వచ్చి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ ఇట్, ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు లుక్ ఎట్ ద ఫ్రంట్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ మై విజన్. నువ్వు అన్నంత మాత్రాన నేను ఆగిపోను, నువ్వు అన్నంత మాత్రాన నేను ఇక్కడ నుండి ఐ విల్ నాట్ స్టాప్ డూయింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ మీ టు డూ. కెన్ ఎనీబడీ సే దట్? చాలామంది చెప్పేది ఏంటంటే, నాకు చేయాలని ఆశ ఉంది కానీ మా ఇంట్లో అలవ్ చేయట్లేదండి, నాకు చేయాలని ఆశ ఉంది కానీ నా పక్కనున్న టీం మెంబర్సే నన్ను బాధ పెడుతున్నారండి, నాకు చేయాలని ఉంది కానీ వారి మాటలు నన్ను చేయనివ్వట్లేదు. నో, యూ మస్ట్ కీప్ ఆన్ గోయింగ్ నో మ్యాటర్ వాట్. యు ఆర్ హియర్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. వాళ్ళనంత మాత్రాన డోంట్ స్టాప్ గాడ్స్ పర్పస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు దేవా నువ్వు చేయట్లేదు ఏంటి అని ఆయన పైన అలగటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చాడు దృష్టి, ఆయన ఇచ్చాడు విజన్, దర్శనము, ఆయన ఇచ్చాడు మీకు ఒక ప్లాన్. ఆ ప్లాన్ నెరవేర్చట్లేదు ఎందుకు అని అంటే వీళ్ళు అంటున్నారు ప్రభు అంటే నో. ఇక్కడ యేసయ్య చక్కగా మాదిరి చూపిస్తున్నాడు ఏంటంటే, వాళ్ళు ఎంతగా నన్ను భయపెట్టినా ఐ మస్ట్ కీప్ గోయింగ్, వాళ్ళు నన్ను ఎంతగా బాధ పెట్టినా ఐ మస్ట్ కీప్ గోయింగ్. If you're emotionally exhausted by people's words and behavior in your life, you have to keep telling yourself, and you tell yourself and tell to God and tell to the devil, I will keep on going. I must keep on going. Let nothing stop me. ఈ మనుషుల మాటలు కాదు, ఏది కూడా నన్ను ఆపటానికి వీల్లేదు యేసు నామములో.